గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి ఎన్ చీలికల వల్ల ఫ్రాన్హోఫర్ వివర్తనం లేదా సమతల వివర్తన జాలకం అని కూడా అంటాం. సో ఎన్ చీలికలన్నా కోటి చీలికలన్నా కానీ రెండు సేమే. కొన్నిసార్లు ఎన్ చీలికల బదులు ఎన్ బదులు కోటి అని కూడా ఇస్తారు. సో కోటి చీలికల వల్ల ఫ్రాన్హోఫర్ వివర్తనం అని కూడా అంటారు. సో ఇది ఇచ్చేసరి గుర్తుపెట్టుకోవాలి. లేదా సమతల వివర్తన జాలకం గురించి అయినా వివరించమన్నా కానీ మనం ఇదే రాయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ వివర్తన జాలకం అంటే ఏమిటో తెలుసుకుందాం. సో వివర్తన జాలకం డెఫినిషన్. వివర్తన జాలకము. సో వివర్తన జాలకం అంటే ఏం చెప్తామంటే సమానమైన వెడల్పు కలిగి సమానమైన దూరంలో ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉండునట్లు చాలా ఎక్కువ సంఖ్యలో అమర్చిన చీలికల ఏర్పాట్లను ఇలా ఎక్కువ సంఖ్యలో అమర్చిన చీలికల ఏర్పాటును మనం జాలకం అంటారు, లేదా వివర్తన జాలకం అని కూడా అంటారు అన్నమాట. వివర్తన జాలకం అంటే ఏమంటున్నాం మనం? సమానమైన వెడల్పు కలిగి సమానమైన దూరాల్లో ఒకదానికొకటి సమాంతరంగా ఉండునట్లు చాలా ఎక్కువ సంఖ్యలో మనం బ్రాకెట్లో ఎన్ అనుకోండి, ఎందుకంటే ఎన్ చీలికలు అంటున్నాం కాబట్టి అమర్చు లేదా అమర్చిన చీలికల ఏర్పాటును జాలకం అంటారు, లేదా వివర్తన జాలకం అంటారు. అంటే మనం సమానమైన వెడల్పు కలిగి, అంటే ఇవి రెండు సమానమైన వెడల్పు ఉన్నాయి కదా, అంటే ఒకదానితో ఒకటి పోలిస్తే రెండు సమానంగా ఉన్నాయి కదా, అలాగే ఒకదానితో ఒకటి పోలిస్తే సమాన దూరంలో ఇవన్నీ సమాంతరంగా చాలా ఎక్కువ సంఖ్యలో అమర్చిన చీలికల ఏర్పాట్లను మనం జాలకం అంటారా లేదా వివర్తన జాలకంగా మనం చెప్పుకుంటాం. అయితే వివర్తన జాలకంలో ఉండే చీలికలను మనం ఏమంటామంటే రేఖలు అని చెప్తాం. ఈ వివర్తన జాలకంలో ఉండే చీలికలను మనం రేఖలుగా తీసుకుంటాం అన్నమాట. అయితే చీలికలుగా మనం తీసుకుంటాం. ఇప్పుడు పటంలో చూపినట్లుగానే మనకి జాలకంలోని చీలికల సంఖ్య మనం ఎన్ అనుకుంటున్నాం. ఇవన్నీ మనకి ఎన్ ఉన్నాయని మనం అనుకుంటున్నాం అన్నమాట. సో ఇలా ఎన్ చీలికలు ఉన్నాయి అని మనం అనుకుంటే ఒక్కొక్క చీలిక యొక్క వెడల్పు మనం ఎప్పటిలాగానే తీసుకుంటాం. మరియు రెండు వరుస చీలికల మధ్య అపారదర్శక పొర మందం, అంటే దీని మందం మనం టీగాను తీసుకుంటాం. అప్పుడు మనకి E+D అనేది ఈ జాలకం యొక్క పొడవుగా తీసుకుంటాం. E+D అనేది జాలక పొడవు లేదా జాలక మూలకంగా మనం తీసుకుంటాం. అయితే తెరకు జాలకానికి మధ్య ఒక కుంభాకార కటకం మనం ఎప్పుడు అంటే దీనికి తెరకి మధ్య ఎప్పుడైనా సరే మనం కుంభాకార కటకాన్ని ఉంచుతాం. సో అది కుంభాకార కటకం మనం ఎల్గా తీసుకుంటాం. లాంబ్డా తరంగ దైర్ఘ్యం గల కాంతి తరంగం అనేది ఎన్ చీలికల జాలకలంపై పతనం చెందిస్తాం. అప్పుడు పతనం చెందించిన తర్వాత మనం హైగన్ సిద్ధాంతం ప్రకారం హైగన్ సిద్ధాంతమే యూజ్ చేస్తాం. ప్రతి చీలిక గౌణ తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. సో ఇవి గౌణ తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. పతన కాంతి దిశలో ఇవి క్షిద సమాంతరంగా ప్రయాణించే తరంగాలు కుంభాకార కటక తెరపై P0 వద్ద
కేంద్రీకృతం అవుతాయి అన్నమాట. అందువల్ల P0 బిందువు వద్ద కేంద్రం అనేది గరిష్టం ఏర్పడుతుంది. చీలికల వద్ద అది వంగి ప్రయాణించి వివర్తనం చెంది కాంతి కిరణాల్లో క్షితిజ సమాంతరంగా దిశతో తీటా కోణం చేస్తూ P1 వద్ద అది కేంద్రీకృతం అవుతుంది అనమాట. ప్రతి చీలికల నుండి మనకి ఏ sin α/α కంపన పరిమితి గల తరంగం అనేది ఏర్పడతాయి. కానీ మనకు ఆల్ఫా అంటే ఆల్ఫా = πe sin θ/λ కదా, sin θ/λ అంతేనా. సో అయితే ఇప్పుడు ఈ రెండు వరుస తరంగాల మధ్య దశాభేదం అంటే ఈ రెండు వరుస తరంగాల మధ్య దశాభేదాన్ని మనం బీటా అనుకుంటే బీటా = మనకు ఆల్రెడీ వచ్చింది π/λ e + d sin θగా తీసుకుంటాం. సో దేర్ఫోర్ మనం ఫలిత కంపన పరిమితి సమీకరణం నుంచి ఫలిత కంపన పరిమితి సమీకరణం ఏంది? R = a sin nd/2 sin d/2. ఇది మనం ఒంటి చీలికల వల్ల కలుగు ఫ్రాన్హోఫర్ వివర్తనంలో చెప్పాను. ఫలిత కంపన పరిమితి a sin nd/2 sin d/2 అనేది. ఇక్కడ మనకి క్యాపిటల్ N అంటేనేమన్నా తరంగాల సంఖ్య, ఇక్కడ ఏ అంటేనేమో తరంగాల యొక్క కంపన పరిమితి, అలాగే డి అంటే మనం స్మాల్ n అంటేనేమన్నా క్యాపిటల్ N గాను, ఏ అంటే కంపన పరిమితి అంటున్నాం కాబట్టి కంపన పరిమితి అంటే మనకి ఏ sin α/α అని, అలాగే డి = మనం 2βగా తీసుకుంటాం. సో ఈ విలువలన్నీ మనం ఈ సమీకరణంలో అంటే ఫలిత కంపన పరిమితి సమీకరణంలో మనం ప్రతిక్షేపిస్తాం అన్నమాట. సో ఫలిత కంపన పరిమితి సమీకరణంలో మనం ప్రతిక్షేపించామనుకోండి. సో R = a sin కదా. సో ఏ అంటే మనకి ఏ sin α/α sin nd కదా. సో n అంటే క్యాపిటల్ N, d అంటే 2β, సో 2β/2 sin d/2 కాబట్టి 2β/2, 2 క్యాన్సిల్. ఓకే, అయితే దీని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకా మిగిలిన పదాలను రాసుకుందాం. సో మిగిలిన ఏంటి మనకి R = a sin α/α ఇంటూ sin n క్యాపిటల్ N రాయాలి, క్యాపిటల్ N β/ sin β. సో a sin α/α ఇంటూ sin n β/β. సో ఇప్పుడు ఫలిత కాంతి తీవ్రత మనం I అనుకుంటే I = మనకి r² వస్తుంది. సో ఫలిత కాంతి తీవ్రత I = r² అంటే a sin α/α హోల్ స్క్వేర్ ఇంటూ sin n β/sin β హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది ఫలిత కాంతి తీవ్రత. ఇప్పుడు మళ్ళీ సేమ్ కనిష్ట కాంతి తీవ్రత కనుక్కోవాలి, అలాగే గరిష్ట కాంతి తీవ్రత కనుక్కోవాలి. ఫస్ట్ మనం కనిష్ట కాంతి తీవ్రత. సో కనిష్ట కాంతి తీవ్రత. సో ఈ కనిష్ట కాంతి తీవ్రత కోసం మనం ఏం చేస్తామంటే sin n β = 0గా తీసుకుందాం, అలాగే sin β ≠ 0గా తీసుకుందాం. సో sin n β = 0 కాబట్టి sin మనకి ±mπగా తీసుకుందాం. బోత్ సైడ్న sin క్యాన్సిల్. సో n β = ±mπ. సో దీని నుంచి β = ±m/n ఇంటూ π. ఇక్కడ మనం m/n ఏం చేస్తున్నామంటే స్మాల్ nగా అనుకుందాం, కానీ ఇక్కడ స్మాల్ n = 0. స్మాల్ n అంటే మనం 0, 1, 2, 3గా తీసుకుందాం. 1, 2, 3 అండ్ సో ఆన్గా తీసుకుందాం అనమాట. సో తీసుకుంటే మనకి
సో అప్పుడు ఏమొస్తుంది బీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై అవుతుంది. కానీ యాక్చువల్లీ మనకి బీటా అంటే ఏంటిది, బీటా ఈజ్ ఈక్వల్ టు పై బై ల్యాండా ఈ ప్లస్ డి సైన్ తీటా కదా. సో ఈక్వల్ చేస్తాం పై బై ల్యాండా ఈ ప్లస్ డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై. పై పై క్యాన్సిల్. సో ఈ ప్లస్ డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా. సో ఎన్ ల్యాండా, కానీ మనం ఎన్ అంటే ఎం బై అనుకున్నాక సో ప్రతిక్షేపిస్తాం. ఈ ప్లస్ డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం బై ఎన్ ల్యాండా. సో ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం ల్యాండా. సో ఇదనమాట కనిష్ట కాంతి తీవ్రతకు నిబంధన. ఇది ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం ల్యాండా. ఇక్కడ ఎం అంటే మనకి 0 1 2 3 0 1 2 3 అండ్ సో ఆన్ అనమాట. ఓకే, ఇది కనిష్ట కాంతి తీవ్రతకు నిబంధన. ఇప్పుడు అలాగే గరిష్ట కాంతి తీవ్రతకు నిబంధన తీసుకుందాం. గరిష్ట కాంతి తీవ్రతకు నిబంధన. సో మనం ఏం చేస్తామంటే దీనికోసం మనం హాస్పిటల్ నిబంధనను అనుసరిస్తాం. మీ అందరికీ మ్యాథ్స్లో వస్తుంది హాస్పిటల్ నిబంధన. సో లిమిట్ బీటా టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా. సో దీన్ని ఎలా తీసుకుంటామంటే మనం లిమిట్ బీటా టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై సైన్ ఎన్ బీటాని మనం ఏం చేస్తామంటే డి బై డి బీటా ఇంటూ సైన్ ఎన్ బీటా బై డి బై డి బీటా ఇంటూ సైన్ బీటా. దీన్ని డెరివేటివ్ చేస్తాం. సో డెరివేటివ్ చేస్తే లిమిట్ బీటా టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై. సో సైన్ బీటా సైన్ ఎన్ బీటా అంటే కాస్ ఎన్ బీటా, అలాగే ఎన్ బీటాకి మళ్ళీ డెరివేటివ్ ఎన్ అవుతుంది కాబట్టి ఎన్ కాస్ ఎన్ బీటా బై సేమ్ దీనికి కూడా కాస్ బీటా. ఓకే, సో ఈ లిమిట్ని మనం దీంట్లో ఈ లిమిట్స్ని దీంట్లో చేసినప్పుడు మనకి చివరికి ఆన్సర్ మనకి ప్లస్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఎన్ అనేది వస్తుంది. సో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కనిష్ట కాంతి తీవ్రత అంటే గరిష్ట అంటున్నాం కదా. సో ఐ గరిష్టం ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం తీసుకుంటున్నాం. సో గరిష్టం ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి ఏమొస్తుందంటే ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఉంది కదా ఫలిత కంపన పరిమితి సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ మనకు వచ్చిన ఎన్ స్క్వేర్ అనమాట. సో మనకు ఆల్రెడీ తెలిసిందే బీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై అనేది వచ్చి మనకు వచ్చింది. సో బీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై అనేది మనకు వచ్చిన తర్వాత దీంట్లో మనం ప్రతిక్షేపించుకుంటాం. బీటా అంటే ఏంటి మనకు ఆల్రెడీ పై బై ల్యాండా ఈ ప్లస్ డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై. ఓకే, పై పై క్యాన్సిల్ అవుతుంది. సో పై పై క్యాన్సిల్ అయితే మనకు వచ్చి మిగిలింది ఏంది ఈ ప్లస్ డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా. సో ఇవే మనకి ప్రధాన గరిష్టం అన్నమాట. ఇది మనకి ప్రధాన గరిష్టం అవుతుందన్నమాట. ఈ సమీకరణాన్నే మనం వివర్తన జాలక సమీకరణంగా చెప్తాం. సో పై సమీకరణాన్నే మనం వివర్తన జాలక సమీకరణంగా వివర్తన జాలక సమీకరణం అంటారన్నమాట. సో గరిష్ట కాంతి తీవ్రతకు ఇది నిబంధన ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై. సో ఇది ఇక్కడ మనకి ఎన్ అంటే మళ్ళీ సేమ్
0, 1, 2 అండ్ సో ఆన్గా తీసుకుంటాం. సో ఇది మనకి గరిష్ట కాంతి తీవ్రత యొక్క నిబంధన. ఓకే, సో ఇది కనిష్ట కాంతి తీవ్రత. సో ఎన్ చీలికల వల్ల కలుగు ఫ్రాన్హోఫర్ వివర్తనం. ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. 12 మార్క్స్కి చెప్పాను. 3 అనేవి మ్యాక్సిమం ఇంపార్టెంట్ అని. ఒంటి చీలిక, జంట చీలిక, ఎన్ చీలిక అన్న ఇస్తాం, లేకపోతే దీన్ని మనం కోటి చీలికలు అని కూడా ఇస్తాడు. సో ఈ మూడిట్లో ఇదే కొంచెం చిన్నగా ఉంది, 2 కొంచెం పెద్దగానే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇదే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఈ 3 మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఆల్రెడీ మీకు నోట్స్ ఉన్నది చూడండి. ఒకవేళ లేదు నేను అనుకుంటే నాకు మెసేజ్ చేస్తే నేను మీకు నోట్స్ మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.